ఏపీ జేఎల్ డిఎల్ పిఎల్ ఆస్పిరెంట్స్. ఇక్కడ చూడండి ఎన్ని సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ జేఎల్ డిఎల్ పిఎల్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది మిత్రులారా. పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఒక 150 క్వశ్చన్స్ ఇచ్చిండు, 150 మార్కులు. పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్టు 150 క్వశ్చన్స్ ఇంటూ 2 అయితే 300 మార్క్స్ అయినాయి. మీ పీజీ సబ్జెక్టు చూడండి ఎన్ని ఇచ్చిండు. బయోకెమిస్ట్రీ, బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, తెలుగు, జువాలజీ. ఒక్క పని చేయాలి మీరు, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ జనరల్ స్టడీస్లో ఒక 100 దాటిస్తే మాత్రం మీరు ఉద్యోగమే. మీ యొక్క కన్సర్న్ సబ్జెక్టు అది ఒక 100 300 అయినట్లయితే 300 పైన పెట్టుకున్నట్లయితే కంప్యూటర్ మీరు ఖచ్చితంగా మీకు జాబ్ గ్యారంటీ మిత్రులారా. ఒక 10 అంశాలున్నాయి ఇక్కడ, 10 అంశాలు. ఒకటి కరెంట్ అఫైర్స్ ఉన్నది, స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హిస్టరీ, geography of India with focus on Andhra Pradesh, polity, economy and planning, sustainable development and environmental protection, disaster management, next to logical reasoning and analytical ability, data analysis. వీటికి నిజానికి పెద్ద భయపడకండి. మీకేమైనా సందేహం అనిపించినట్లయితే ఫోన్ చేయండి మిత్రులారా. ఒక పెద్ద పోస్ట్ అది, అంత మామూలుగా అంచనా వేయకండి. దాని ప్రిపరేషన్ అనేది జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి మిత్రులారా. పక్కా నోటిఫికేషను. మీ ప్రిపరేషను స్టార్ట్ చేసినట్లయితే మీరు అక్కడ చేరుతారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే మీ లక్ష్యాన్ని మీరు సులభంగా చేరవచ్చు. ఆ మాట వినండి. కొడితే ఒక జేఎల్ డిఎల్ పిఎల్ కొట్టాలి. ఒక గెజిటెడ్ పోస్టు, కొన్ని కోట్ల విలువైన జాబ్ మిత్రులారా. చూడండి, సునాయాసంగా చేరవచ్చు, దీనికి భయపడిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి.